ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మనం ఒక వ్యక్తిని కలవనీకి వచ్చినాము. ఆయన గురించి, ఆయన రాసే పాటల గురించి మాట్లాడనీకి వచ్చినాము. ఆయన ఎవరు అనే ముచ్చట నేను చెప్తా, కానీ దానికన్నా ముందు ఆయన కొన్ని పాటలు రాస్తాడబ్బా. ఎంత వర్సటైల్ రైటర్ అంటే ఆయన ఎలాంటి పాటనైనా ఇటు ఆడపిల్ల అందాన్ని, అటు ఒక వీరత్వాన్ని, ఇలాంటి ఎన్నో రకరకాల పాటల్ని ఆయన రాయగలుగుతాడు. అది కొంచెం వెస్టర్న్ టచ్ ఉన్న పాటల్ని కూడా ఆయన రాయగలుగుతాడు. అలాంటి ఒక గ్రేట్ రైటర్ అనే చెప్పాలి. ఆయన ఎవరో తెలుసా? ఆయననే ఈయన సుద్దాల అశోక్ తేజ గారు. మరి ఆయన ఇంటికే వచ్చినాము. మస్తు ముచ్చట్లు పెట్టాలి అన్నతోని. నడువుండ్రు లోపలికి, ఇక మాట్లాడుడే కలుసుడే. డోర్ పెట్టున్నది, డోర్ కొట్టిపోవాలి వేరే వాళ్ళ ఇంట్లోకి పోయినప్పుడు. అన్న ఉన్నావా? అరే నమస్తే అన్న, బాగున్నావా? బాగున్నామ్మా అన్న. మొదలు ఒక పని చేద్దాం మనం. నాకు ఇక ఫస్ట్ టైం వచ్చిన కదా, నీళ్ళంతా చూడబుద్ధి అవుతుంది, అందరిని కలిసి మాట్లాడబుద్ధి అవుతుంది. పర్లేదు, నాకు కరోనా లేదు, నువ్వేమనుకోవద్దు. సో ఒకసారి ఫస్ట్ అట్లా నువ్వు ఇట్లా విహరించి, అదే హోమ్ టూర్ లో అందరు వేస్తారు కదా ఈ నడమ, నువ్వు ఎట్లా చేసుకుంటావు, ఇక నేనే చేసి పెడతాను నీ హోమ్ టూర్. సరేనా? వద్దు, ఇక నేనే చేస్తా. మళ్ళీ ఇంకేంది, ఇక పోదాంపా. నమస్తే అమ్మా, మంచిగా ఉన్నారా? అబ్బా మంచిగా ఉన్నారు కూడా. సున్నీకి మేము రాగానే ఫోన్ చేసినప్పుడు ఇంత జల్దా అన్నారు. హాయ్ హాయ్, నీ పేరు చెప్పమ్మా. హాయ్, నీ పేరు చెప్పు. ధీరానా? వీరా, ధీరా, ఏమన్నా పేరు పెట్టాడా తాతయ్య? ధీరా. ధీరా ఉన్నాక అసలు మీ ఎవ్వరికి భయం లేదు ఇంట్లో అసలు. ఆమె ఉంటే చాలు కదా ఇంత పెద్ద ఇంటికి. అవునా? వండర్ఫుల్ అన్న. మళ్ళీ ఇంకా చిన్న కోడలు అమ్మ, నాకమ్మ, మనవరాలు, వీళ్ళకి ఒకటే పాప. పెద్దోడు, పెద్ద కోడలు, మనమడు, మనమరాలు అమెరికాలో, అమ్మాయి, అల్లుడు వాళ్ళందరూ కరీంనగర్. ఓకే, వాళ్ళకు ఇద్దరు పాపలు, వాళ్ళ ఫొటోస్ ఇక్కడ. స్వప్న, విజయ్, వర్షిత, లాలిత్య. ఓకే, వాళ్ళేమో చైతన్య, హిమబిందు, వాడు శౌర్యతేజ. వాళ్ళకు చెల్లె పుట్టింది మధ్య, ఆమె కూడా 4 ఏళ్ళు అయింది ఇప్పుడు. ఆమె పేరు శిఖరగామి. శిఖరగామి, ఓహో, మంచి మంచి పేర్లు పెట్టేసినావు నువ్వు. ఎవరన్నా సజెషన్ అడిగితే చెప్పన్నా ఇట్లాంటి పేర్లు. ఇంకా నేను అడుగుతా రేపు ఏదైనా మంచి సజెషన్ ఇవ్వన్న మా పిల్లలకి పేరు పెట్టుకొని. కానీ అప్పుడు చాలా మందికి చెప్తుంటాను. అవునా? అయితే నేను కూడా అడుగుతాను. నాకు ఒక మంచి దొరికింది రబ్బా, నేను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. చాలు, మరొకసారి ఇల్లు చూపిస్తావా నాకు? ఓకే, ఓకే, అటోటి ఇటోటి. మన పైన 2 బెడ్రూమ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు పైన ఉన్న బెడ్రూమ్ లోకి ఎక్కలేక కింద, అంతే కదా. మళ్ళీ ఒక ఏజ్ వచ్చినాక కిందనే ఉండాలి మనం, మేడం గారు కోసం. అంతే అన్న. రేపు నీకు కూడా అవసరం వస్తుంది గట్లా మేడం గారి కోసం. అంటే మంచిగా ఉన్నావు, నువ్వే ఎంగున్నావా? చూడు అసలు ఎట్లా అంటున్నాడు నేను. అది కిచెన్. కిచెన్ కూడా మంచి జర స్పేషియస్గా ఉంది. పొడవుగా సన్న ఉన్నప్పటికీ పొడవు ఉంది, మంచిగా ఉంది. ఏమన్నా స్పెషల్ చేసినావా మరి మా కోసం? చేసినరా? స్వీట్ ఫస్ట్ టైం వస్తుంది కదా రమ్య, రమ్యకృష్ణ. అయితే తన పేరు స్వీట్ లాంటి మా పాయసం లాంటిది అందరికీ అని చెప్తాను. వండర్ఫుల్. అయితే నాకు ఇవాళ స్వీట్ విందు కూడా ఉంది. ఇన్ని మెట్లు కట్టుకున్నావు, ఎక్కుతున్నావా లేదా అసలు మళ్ళీ నువ్వు? కానీ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే ఇంట్లోనే చేయొచ్చు, బయట చేయాల్సిన అవసరం లేదు. ధీరా 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 ధీరా. ఇది ఆమె కోసం మా అమ్మాయి ధీర. ఎవరు వచ్చినా సరే ఇక ఆడుకుంటుంది, ఆడుకున్నాడే. ఇక ఇదొక బెడ్రూమ్. చిన్నోడు ఉంటుంది. అవునా? పెద్దోడు ఇంకా వాళ్ళందరూ వస్తే, లేదా మా కూతురు అల్లుడు వస్తే వాళ్ళకి ఇచ్చి పిల్లలు అటొక బెడ్రూమ్. వండర్ఫుల్. సో అందరికీ మంచిగా సరిపోయేటట్టు, పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరు సరిపోయేటట్టు కట్టుకున్నారు. వెరీ నైస్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న ఇల్లు కట్టి? ఇది 20 years నుంచి ఇక్కడనే ఉన్నారు మీరు? సూపర్. మంచిగా లోకలైట్ అంటే చూసారు కదా, 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారంటే ఏ రేంజ్లో పట్టుంటుంది అసలు దేని గురించి అయినా. ఈ ఏరియా గురించే కానీ, భాష గురించే కానీ, సాహిత్యం గురించే కానీ. ఇక్కడ ఉన్న ఇది మనకు బాగా ఇష్టం. ఇప్పటికి ముగ్గులు వేస్తారు, ఇప్పటికి మనం గొబ్బెమ్మలు పెడతారు, అవును, బతుకమ్మలు ఆడతారు. కాబట్టి అలా మీ పాటలు పెట్టుకొని కూడా డాన్స్లు చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది బాగా నచ్చి ఇక్కడే ఉంటుంది. సూపర్. అసలు నిజంగా జనాల మధ్యలో ఉన్నట్టుగా ఉంది ఇల్లు కూడా.
వెరీ నైస్ అన్న. మరి ముచ్చట పెట్టుకుందామా మనం? అన్న నమస్తే. నమస్తే తల్లి. బాగున్నారా? బాగున్నా తల్లి. అసలు పాట మామూలుగా మోగుతలేదన్నా, అసలు కిర్రాకున్నది పాట, జబర్దస్త్ ఉన్నది. అసలు మొత్తం ఆడవాళ్ళందరూ అదే వాడుకుంటున్నారు. అయితే విచిత్రం ఏంది అని అంటే, మొగోళ్ళు కూడా ఇదే డౌట్ వచ్చింది నాకు. అందుకే విచిత్రం ఏంది అని అంటే, ఒక ఆడపిల్ల గురించి వాడుతున్న పాట అప్పుడు మొగైన వాడాలి కానీ సినిమాలో ఆడామె ఎందుకు వాడిందా అని డౌట్ వచ్చింది చాలా మందికి. ఎందుకంటారు? ఇప్పుడు ఆడామే తన గురించి పాడిందని ఎందుకు అనుకోవాలా? సాటి ఆడవాళ్ళ గురించి కూడా పాడొచ్చు కదా. మనం మరల పెడితే శివంగిలాగా ఉండాలి, ఎదురు తిరిగితే ఫిరంగిలాగా ఉండాలని ఊరికనే ఓడు పిలిస్తే వాడు వెంటనే వచ్చేటట్టుగా ఉండొద్దు, స్టామినా ఉంచుకోండి అని చెప్పినట్టుగా లేదు. అవును, అది అమ్మాయిలు చెప్తే ఇంకా బాగుంటుందిగా. నేను ఇలా ఉన్నా, మీరు అలాగే ఉండండి. సో ఇది ఇన్స్పిరేషనల్ సాంగ్ అనమాట. అయితే యాక్చువల్గా మనం ఈ పాట విన్న తర్వాత బా ఎంత అందంగా ఉంది, ఎంత సింగారంగా ఉంది అనుకున్నాం, కానీ కాదు, ఒక మంచి వీరత్వం ఉన్న పాట అని కూడా చెప్పుకోవచ్చు. అంగారం, ఎగ్జాక్ట్లీ, అగ్ని ఉంది. కానీ నిజంగా కిర్రాకున్నదన్న పాట. మొత్తం అందరు అదే పని మీద చూస్తారు. నేనే 3-4 సార్లు చూసిన. దానికి కారణం ఏంటంటే, మిగతా జానపదాలలో ఈ అంగారం లేకుండా రాస్తాం. ఇక్కడ ఎందుకు అలా రాసామంటే, ఇక్కడ మనం డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారి గురించి చెప్పుకోవాలి. మీరు ఆయన తీసిన మొదటి సినిమా ఆనంద్ కాండ్ నుంచి, సరే అంతకుముందు డాలర్స్ తీస్తారు, అమెరికా డాలర్స్ తీస్తారు, ఆనంద్ నుండి ఫిదా వరకు ఆయన కథానాయికలు ఎవరైనా కూడా అందంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, కానీ లోపల ఒక రాములమ్మ ఉంటుంది. ఐ మీన్ రాములమ్మ. ఆ క్యారెక్టర్లలో ఆయన మధ్యతరగతి మహిళ అయినా, మామూలు మహిళ అయినా, పల్లెటూరు మహిళ అయినా, పట్టణం మహిళ అయినా, ఆ మహిళ లోపల ఒక ఫైర్ని అట్లా పెడతాడు ఆయన ప్రతి సినిమాలో. చూడు, కరెక్ట్గా నేను ఆ తాత్వికతను పట్టుకున్నాను. శేఖర్ కమ్ముల గారి కథానాయకుల యొక్క ఆత్మను పట్టుకుంటే ఈ పాటలో రెండో చరణమైంది. అందుకే శివంగి ఫిరంగి అని వాడు. బిగినింగ్ లో సరే అమ్మాయి యొక్క గొప్పతనాన్ని రివర్స్ లో చెప్పాం. ఎందుకంటే ఆమె తమలపాకేసి ఒకసారి పెదవులు ఇట్లా అన్నదనుకో అని అంటే ఎవరని చెప్తారు. అది ఆమె కాళ్ళకి గజ్జలు పెట్టుకుని ఘల్ ఘల్ అని నడుస్తుంటే పరేషాన్ అని ఎవడని చెప్తారు. ఇక్కడ రివర్స్ ఏం చేశామంటే, దీనికి కూడా ఒక అలంకారం ఉంది, నిందాస్తుతి అంటారు. సీతారామ శాస్త్రి గురువు గారిని గుర్తు చేసుకోవాలి. ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేది, బూడిదిచ్చే వాడిని ఏమి అడిగేది, కరకు గర్జనల మేఘముల మెరపులద్దిన వాడిని ఏమి అడిగేది, కమ్మని కోయిలకు నల్లరంగు పొలిమిన వాడిని ఏమి అడిగేది. తిడుతున్నట్టే ఉంటుంది, మెచ్చుకున్నట్టు. దీన్ని నిందాస్తుతి అంటారు. కరెక్ట్ గా నేను దీన్ని జానపదంలో మొట్టమొదటిసారిగా నేను ఉపయోగించాను. దట్ ఫర్ శేఖర్ కమ్ముల సార్ కోసం. అందుకే కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్ గల్, తీసేసినట్టుంటది, మెచ్చుకున్నట్టుంటది. ఏముంది, కాళ్ళ గజ్జలు కూడా లేవు, తీసేసినట్టు. కానీ నడిస్తే ఇక్కడ గల్మంటదిరా అనడం లోపల ఆమెను తీసుకుపోయి ఎవరెస్ట్ మీద కూర్చోబెట్టినట్టు. కాళ్ళకు వెండి గజ్జలు లేకున్నా నడిస్తే గల్ గల్, కొప్పుల మల్లె దండల్. ఎన్ని పాటలు ఉన్నాయి మల్లెపూల మీద. మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము, తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, నాగేశ్వరరావు గారి పాట. ఇక్కడ మనం ఏం చేసాం, రివర్స్కి వెళ్ళాం. దాని కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిలిగిల్. ఇవన్నీ ఎందుకు చేసినాము? ఇవేమి లేని సామాన్యమైన సాధారణమైన సగటు గ్రామీణ మహిళ కూడా అప్సరసలతో సమానమైందని చెప్పడం. గ్రామీణ స్త్రీ, జానపద స్త్రీ వాళ్ళకి ఏముంటుంది, నెత్తిలో ఏమి దూకోరు, మల్లెపూలు పెట్టుకోరు, ఓ పెద్ద వెండి గజ్జలు కిలోలు వెండి గజ్జలు ఏమి ఉండవు, గాజులు ఇక్కడ దాకా ఏం బంగారు గాజులు ఉండవు అని తీసేయడానికి లే. అవన్నీ పెట్టుకున్న అలమేలి మంగ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఏమీ లేని పల్లెటూరి మంగ కూడా అంతే అద్భుతంగా ఉంటుందని చెప్పడం కోసం పల్లెటూరి జానపద స్త్రీని నా 2 దోసిళ్లలో పెట్టుకొని హిమాలయంలో నిలబెట్టే ప్రయత్నంలోనే ఈ పాట పాల్గొంది. చాలా అద్భుతంగా ఉందన్న. ఈ పాటకి ఇప్పుడు వరకు ఉన్న వ్యూవర్షిప్ కన్నా ఈ ఒక్క మాటతోని మళ్ళా వినాలనిపించే కోరిక ఉడుతుంది జనాలందరికీ. అయితే ఒక్క చిన్న ఏమనాలో దీన్ని నాకు అర్థమైతలేదు. జనాలందరూ ఒక్క మాట మాట్లాడుకుంటున్నారు. ఏంది అని అంటే, ఈ మాట మేము కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. వాళ్ళు సంవత్సరాల నుంచే వింటున్నారు. నేను మా అమ్మ చెప్పంగా, మా అమ్మ వాడంగా నేను 50 ఏళ్ల కింద విన్నా, కాబట్టి వాళ్ళకంటే నేను సీనియర్. వాళ్ళు ఇప్పుడు వింటున్నారు. మళ్ళీ గదే పాటను కొంచెం అటు ఇటుగా మార్చి ఎట్లా రాసేసిండ్రు సార్, అంత పెద్ద సారాయే అన్నట్టుగా మాట్లాడుకుంటారు బయట. అటు ఇటుగా మార్చడం కాదు, యాజ్ ఇట్ ఈజ్ గా 4 లైన్లు యాజ్ ఇట్ ఈజ్ గా ఆ పల్లెటూరు జనాలు పాడుకునేది పెట్టాము.
పెట్టి దానికి తదనుగుణంగా మనం చరణాలు రాసుకుంటూ పోయాం. రెండవసారి పల్లవి వచ్చినప్పుడు పల్లవిలో కూడా మార్పు చేసాం. దాని చెంపలు వెన్నెల మెరియ, దాని చెవులకు దుద్దులు మెరియ, దాని చెంపలు వెన్నెల కురియా అని రాసి, దాని నడుముడతలే మెరియ పడిపోతుంది మగోళ్ళ దునియా అన్నాం. పురుష ప్రపంచమే దద్దరిల్లిపోతుంది. ఇలా కొన్ని మార్పులు చేసాము, కొన్ని దగ్గర యాజ్ గా పెట్టాం. జానపదం అనేది ఒక గుడిలోకి వెళితే శిల్పాలను చూస్తాం. ఏ శిల్పం కింద ఏ శిల్పి తన సంతకం రాసుకోవాలి. ఇది అమరశిల్పి జక్కన్న, ఇది పలానా శిల్పి ఇంకేదో చంద్రన్న అని ఎవడూ రాసుకోవాలి. వాళ్ళు మహానుభావులు, శిల్పాలు చెక్కారు, ప్రాణాలు పోసారు. రాళ్లకు ప్రాణాలు పోసి వాళ్ళు తమ పేరు తాము రాసుకోవాలి. అట్లాగే జానపదులు కూడా ఇప్పుడు త్యాగరాజ కృతి లోపల గమన అని రాస్తూ చివరికి వర త్యాగరాజనుత సామజ అని తన పేరు పెట్టుకుంటాడు. అది ఉపరితల వర్గాల వాళ్ళకు వచ్చినటువంటి అలవాటు. అది అంటే తమ పేరు కింద పెట్టుకోవడం, సంతకంలో సిగ్నేచర్. ఏ సిగ్నేచరు చదువు రాకపోవడమే కాదు, వాళ్ళు అల్లుకున్న అద్భుతమైన పాటలకు కూడా కింద సిగ్నేచర్ చేయనటువంటి మహానుభావులు పరమాత్ముడు. వాళ్ళు పరమాత్ముడు ఈ సృష్టి దగ్గర కింద సంతకం పెట్టుకున్నాడా? ఈ జలపాతాన్ని నేనే పెట్టానని చెప్పి శంకరుడు, ఈ యొక్క ఎవరెస్ట్ను నేనే పెట్టానని చెప్పేసి విష్ణుమూర్తి కింద సంతకం పెట్టుకున్నారా? అలా దేవుళ్ళ లాంటి వాళ్ళు పల్లెటూరు ప్రజలమ్మ, వాళ్ళు పేరు పెట్టుకోవాలి. జానపదం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళందరి సొత్తు. జానపదానికి ఎవ్వరు ఓనర్లు కాదు. ఫస్ట్ ఈ విషయం తెలుసుకో. జానపదాల మీద ఏ ఒక్కరికో హక్కు లేదు, అందరికీ హక్కు. సో ఆ హక్కుని మనము చాలా పద్ధతిగా వాడుకున్నాం. ఎక్కడ ఆ పద్ధతిని చెడగొట్టాలి. నాకు ఇవాళ ఎంత గర్వంగా ఉందంటే, ట్యాగూర్ సినిమాలో నాకు నేషనల్ అవార్డు వచ్చింది. శ్రీశ్రీ గారి వాక్యం, ఆయన నేను బతుకున్నప్పుడు ఆయన కూడా బతుకున్నాడు. సమకాలీనమైన అంటే నా కాలంలో బతుకుతున్న శ్రీశ్రీ మాటలు తీసుకుని ఫస్ట్ శ్రీశ్రీ గారికి, తర్వాత వేటూరు గారికి, తర్వాత మీకే నాకు వచ్చింది. శ్రీశ్రీ గారి పదాలను తీసుకుని ఆ పదాలను చెడగొట్టకుండా, పడగొట్టకుండా, ఆ పదాల విలువ కాపాడుతూ నేను మిగతా పాట రాసుకుంటూ పోయా. అంత టెక్నికల్గా రాశాను కాబట్టి నాకు నేషనల్ అవార్డు ఇచ్చారని వాళ్ళు అన్నారు. అక్కడ నేషనల్ కమిటీ వాళ్ళు అన్నారు, శ్రీశ్రీ సమకాలిక పదాలు తీసుకుని సమానంగా చెడగొట్టకుండా రాసినందుకే ఇతనికి ఇస్తున్నామన్నారు. అప్పుడు కూడా గొడవ ఉంది. ఏకంగా ఉత్తరమే రాశారు మద్రాసు నుండి ఢిల్లీకి, అతనికి ఇవ్వద్దు, క్యాన్సిల్ చేయమని చెప్పి. ఆ ఉత్తరం తీసి వాళ్ళు చతుర్ముట్లో పడేశారు. ఎందుకంటే అది మాకు తెలిసే చేశాను మేము. అది పోతే ఒక మహాకవి వాక్యాలు తీసుకుని రాయడం అనేది సుద్దాల అశోక్ తేజ పుట్టించింది కాదు మొదటిసారి. దేవుడు చేసిన మనుషుల్లారా అనే పాట శ్రీశ్రీ గారే రాశాడు. దేవుడు చేసే మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని గురజాడ గారు రాసినటువంటి మాటలు అవి. అది తీసుకుని ఆయన పాట రాశాడు. ఆత్రేయ గారు రాశారు, ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా, చుట్టుపట్టు ఉన్నావంటే చూడకుండా పానం ఆగదని ఆత్రేయకి ఎప్పుడు రావాలా? కాదు, అది జానపదం. యాజ్ ఇట్ ఈజ్ పల్లవి సేమ్. ఆత్రేయ గారు తీసుకుని రాసినప్పుడు ఏ ఒక్కడు అనలా. అప్పుడు సోషల్ మీడియా లేదు పాపం, వాళ్ళ అదృష్టం. యాజ్ ఇట్ ఈస్గా నేను ఇప్పుడు ఒక ప్రజల పల్లవి తీసుకుని నేను రాస్తే, ఇదేంది అశోకంగా రాసినాడు, ఆత్రేయ రాస్తే ఒప్పు, అశోక్ తేజ రాస్తే తప్ప. ఒకసారి తెలంగాణలో ఉన్న జానపద కళాకారులు ఈ ప్రశ్నలు వేస్తున్న వాళ్ళు తమను తాము ప్రశ్నలు వేసుకోవాలి. పుట్టినప్పుడు బట్టగట్టలేదు, పోయేటప్పుడు అది వెంటరాదు. అది వేమన పద్యం. నారాయణ రెడ్డి గారు పాట రాశాడు జగతే జీవన తరంగాలు. బసవరాజు గారు, అప్పారావు గారు, నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే. ఇది ఆత్రేయ సొంతమా? ఆత్రేయ సృష్ట? కలం నుంచి పుట్టుకొచ్చిన కవిత్వమా? బసవరాజు అప్పారావు గారు రాసినటువంటి జానపద గేయం. సో జానపదం అనేది ఏదైతుందో ఇది ఎక్కడ ఎవరు మొదలు పెట్టినరు అని తెలియకపోయినా మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఆస్తి, దాన్ని కాపాడుకుంటూ భద్రంగా చెడగొట్టద్దు. దేవాలయాలను కూలగొట్టకుండా దేవాలయాన్ని మనం అలంకరణ చేసినట్టు దేవాలయం లాంటి జానపదాన్ని నేను ఇంకా అలంకారం చేకూర్చి దాన్ని నేను అద్భుతమైన గుడిగా మార్చాను. అద్భుతం అన్న. శ్రీశ్రీ వాక్యానికి ఎంత న్యాయం చేశానో జానపద పదాలకు, ఆ మహానుభావులు ఇచ్చిన పదాలకు కూడా అంతే న్యాయం చేశాను. నా పాండిత్యం పెట్టల, అందెలు అన్నా, గజ్జెలు అన్నా.
మల్లె సరులు అనలా, విరిదండ అనలా, మల్లెదండ అన్నాను. చాలా ఈజీగా అట్లా ఆసుగా అంటే మంచి వాళ్ళు అర్థమయ్యేది. ఏ పదాలు వాడారో ఆ పదాలు వాడి దానికి న్యాయం చేశాం. కానీ మైసూర్ పాక్ పక్కన పచ్చిమిరపకాయ పెడితే కరెక్ట్ కాదు, కానీ గులాబ్ జామ్ పెడితే కరెక్ట్. అవును. సో అద్భుతమైన పాట అన్న. ఇంత క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి ఈ ప్రశ్న ఎవరన్నా అడుగుతారా? అడగరు. ట్యూన్ విషయం గురించి చెప్తా. చెప్పండి అన్న. ట్యూన్ గురించి చూడంటారుగా, దానికి అది అట్లా ట్యూన్ తీసుకోవడం కూడా కొత్తది కాదు. మొక్కజొన్న తోటలో ముసిరేసిన సీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మామయ్య, నువ్వు మరవకు మరవకు మావయ్య అయింది కదా. ఇంకోటి చెప్తా, తెరి ప్యారీ ప్యారీ సూరత్ కో అనే పాట ఉన్నది కదా. అవును. దాన్ని నేను చిన్న ఉన్నప్పుడు తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు. ట్యూన్ను తీసుకోవడము పక్కనున్న హిందీ రాష్ట్రంలో ఉన్న పాటను తీసుకుని అప్పుడే ఆ కాలంలోనే ఇక్కడ కాపీ తీసుకుంటే నాది కాదు, నీది కాదు, మనది కాదు, ఎప్పుడో పుట్టిపోయినటువంటి జానపద శిల్పులు చెక్కిన ఆ జానపదాన్ని తీసుకుని ఆ ట్యూన్ తీసుకోవడంలో ఒకరికి హక్కు లేకపోవడం ఎట్లుంది? నేను తెలంగాణ వాడిని కాదా? నేను తెలంగాణ రేలా లోపల జడ్జిగా ఉండి ఎంతమంది తెలంగాణ జానపద పిల్లలకి నేను నా భుజాల మీద ఎత్తుకున్నాను. వాళ్ళకుంటది హక్కు, నాకుండదా? డెఫినెట్లీ ఉంటుంది అన్న, దీంట్లో ఏ తప్పు లేదు. సో ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, నన్ను ఇప్పుడు మీ ఇంటి ఏరియా చూస్తే అంటుకొని ఇల్లులు ఉన్నాయి. అందరు వచ్చి నీతో మాట్లాడుతుండొచ్చు, ఇట్లా ఒక పాట రాసిన, ఎవరన్నా కలిసి వచ్చినా అన్న ఇది మంచిగా రాసినవి, బాగా విన్నామే మేము పెట్టుకొని వాళ్ళు డాన్స్లు ఆడుతుంటే నీకు వినిపిస్తుండొచ్చు కూడా పాటలు. అవునా? మరి ఎవరన్నా అడుగుతారా? వాళ్ళకి అర్థం కానివి ఏమన్నా ఉంటే ఇవేందన్నా, దీనికి అర్థం ఏందన్నా అని వచ్చి అడుగుతారా? అడగడం కాదు. ఇప్పుడు గుమ్మత ఏంటంటే, ఇప్పుడు చదువుకుంటున్న అమెరికా పిల్లలు, అమెరికాలో ఇప్పుడు నా మనవరాళ్ళ వయసు అంత పిల్లలు, నా మనవరాలు అడిగింది, ఆమె కరీంనగర్లో ఉంటుంది, 10th చదువుతుంది, ఇంకో అమ్మాయి 7th చదువుతుంది. తాత ఈ సుర్మా అంటే ఏంది? మంచిగా ఉన్నది వింటుంటే, సుర్మా పెట్టిన చురియా వాళ్ళకి మంచిగా ఉంది, కానీ సుర్మా అంటే ఎంత తెలియదు. అంటే సుర్మా అంటే కాటుకరా, అంటే చురియా అంటే కత్తి, కాటుక పెట్టుకున్న కత్తి అని చెప్తున్నాము. అక్కడ వచ్చింది రాములమ్మ ఏంటా సాయి పల్లవి గుండెలోకి. సుర్మా పెట్టుకున్న చురియా అన్నాము. సుర్మా పెట్టుకున్న చురియా మామూలుగా మనము ముస్లిమ్స్ ఎక్కువగా వాడుతుంటారు సుర్మా. పోతే ఏమన్నా తెలంగాణ వాళ్ళం, మన పాత బస్తీలో ఉన్న వాళ్ళం, మనం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళం, మనకు ఉర్దూ కల్చర్, ఉర్దూ పదజాలం అనేది అలా బోకగా మనకు వస్తాం. వాళ్ళు వీళ్ళు అని లేకుండా కలుపుకుంటూ పోయిన వాళ్ళం కాబట్టి. నువ్వు ఎటన్నా పోతే జల్దిరా బిడ్డ అంటది, వేగంగా రా బిడ్డ, శీఘ్రంగా రా బిడ్డ అంటది మా అమ్మ. అనలేదే, జల్దిరా కొడుకు అంటది నన్ను అనేది. ఇప్పుడు మా ఆవిడ కూడా జల్దిరా అబ్బా ఇవాళ చిన్న పని ఉంది నాకు అంటది, జల్దిరా అబ్బా అంటది. మొగంలో నన్ను అబ్బా అంటారా? మా ఆవిడ అంటది, దాన్ని నేనేం చేస్తా? ఈ మధ్య మొగుళ్ళు అందరూ అన్ని రకాలుగా పిలిచి ఏంద్రబాయి అని కూడా అంటూ ఉన్నారు, దాని తప్పలేదు. ఇప్పుడు నాకు నా బిడ్డ, నా భార్య నన్ను జల్దిరా అయ్యా అంటది, జల్దిరా అండి అంటది. కానీ నా కోడలు ఏయ్ తొందరగా అర్జున్ అంటది. ఇంకా రేపు నా మనవరాలు అరే తొందరగా అయిపోతున్నాం ఆశ్చర్యం లేదు. దిస్ ఇస్ ద కాలం యొక్క మార్పు. తప్పు లేవు, ఎవరి హృదయంతో వాళ్ళు పిలుస్తారు, పిలుపు హృదయానికి సంబంధించి. కాబట్టి మనం కొన్ని పదాలు అర్థం కాకున్నా, ఇప్పుడు ఇంకొకటి అడుగుతా రాములమ్మ, సారంగధరి అంటే ఏందిరా? ఏమో అన్న, ఇదే నాకు కూడా అర్థం కాలేదు, చెప్పవజరా కదా. వేణుధరుడు అంటే కృష్ణుడు. ఎందుకు? వేణువును ధరించిన వాడు. వేణువును ధరించిన వాడు వేణుధరుడైతే, సారంగి అనేటువంటి ఒక వాయిద్యం ఉంది, కిన్నెరలా ఉంటుంది, సారంగి ధరించింది కాబట్టి సారంగధరి. చెలి అంటే చెలియా అన్నట్టు, సఖి అంటే సఖియా అన్నట్టు, సారంగధరిని వాళ్ళు ప్రజలు ఏం చేశారు? సారంగధరియా చెలియా రావేమే నీ సిరునౌన సేమంతులతోని చెలియా నా సఖియా. ఇది నా కల్చర్, ఇది మన తెలంగాణ కల్చర్. ఆ కల్చర్ నేను వాడుకున్నాను. ఎందుకు దీన్ని తీసుకొచ్చి వాళ్ళ వితిన్ 3 days 1,11,10 లక్షల మంది 30 లక్షల మంది చూస్తున్నారంటే, తెలంగాణ జానపదులు, జానపదం రాసినటువంటి ఆ ఆత్మలు ఎక్కడున్నాయో అవి ఆనందపడాలి. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, లీడర్స్ ఎంతో మంది నన్ను ఫోన్ చేసి, అన్న మా అమ్మమ్మ పాడిన పాట అన్న, ఇది మా అమ్మ చెప్పిన పాట అన్న, ఇవాళ తీసుకొచ్చి ఎంత ఎంత సాఫ్ట్వేర్ కల్చర్ లోకి తీసుకొచ్చి పెట్టావు కదా. అవును. సో నిజంగానే చాలా సర్వీస్ టు ది ఫోక్ కల్చర్.
ఐఎమ్ డూయింగ్ మై సర్వీస్ టు ది ఫోక్ లిటరేచర్, ఫోక్ సాంగ్స్. ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. అట్లా నిలిచిపోతారన్న మీరు ఎన్ని సంవత్సరాలైనా అన్ని జనరేషన్స్కి మీరు అట్లా ఈ పలానా రచయిత అంటే ఇంకోటి సూపర్. ఇంకోటి మన శేఖర్ కమల గారు ప్రకటించారు, నేను కూడా నా ఇంటర్వ్యూలో చెప్పా ఈనాడులో, ఇది జానపదం తీసుకొని రాశాను. కానీ ఈ జానపదాన్ని సేకరించిన అమ్మాయి పేరు కోమలి. ఆ కోమలి నుంచి శేఖర్ కమల గారు సేకరించి నాకు ఇస్తే నేను రాశాను. ఇట్లా సేకరించిన వాళ్ళ పేర్లు ఇంతవరకు చరిత్రలో ఎవరైనా చెప్పారమ్మా? రాములో రాములా నా ఆగం చేసింది రాముల, ఇది ఎవరిది? చెప్పలేదుగా, జానపదమేగా. అవును, మరి ఆ జానపదం సేకరించిన వాళ్ళ పేరు చెప్పినారు? చెప్పలేదు. నేను చెప్పా, ఎందుకంటే బికాస్ ఐ బోర్న్ ఇన్ ఫోక్ కల్చర్. మా నాన్న జానపద కవి, ప్రజా కవి సుద్దాల హనుమంతు. మా అమ్మ జానపద గాయని. మా అమ్మ వాళ్ళ కడుపులో పుట్టింది కాబట్టి నేను జానపద పాట లాంటి వాడిని. పాట నాకు అక్క చెల్లి లెక్క. నేను పాటతోనే ఆడుకుంటూ పెరిగిన. ఈ టాపిక్ ఎట్లా వచ్చింది కాబట్టి నాకు అడగాలనిపిస్తుంది అన్న. వాళ్ళిద్దరు కడుపులో పుట్టిన నువ్వు ఒక జానపద పాట అని మంచిగా చెప్పిండ్రు మీరు. మరి మీకు 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళు 3 ఎప్పుడు పాటలు కానీ దీంట్లో ఏం ఇంట్రెస్ట్ లేదంటనా? ఇంట్రెస్ట్ లేదంటే మొదలే చెప్పాను నీకు, నేను కల్చర్ మారిపోలా. నేను పుట్టినప్పుడు నేను 10 ఏళ్ళు దాకా, నాకు 15 ఏళ్ళు అంటే నాకు 10th 9th వచ్చేదాకా మా ఊర్లో రేడియో లేదు. మా ఊర్లో దొర మా నాన్న ఇద్దరే తీసుకొచ్చిన రేడియో. అంటే నాకు 8వ తరగతిలో రేడియో ఎక్కింది. కానీ ఇవాళ నా మనవరాలు 4 ఏళ్ళు ఉంటుంది, మీకు చూపిస్తాను. 4 ఏళ్ళ నా మనవరాలు ధీర, మా చిన్న కొడుకు. ఎవడైతే నాకు లివర్ పాడైతే, నా లివర్ తీసి బయటపడేస్తే నాకు లివర్ దానం చేసి నా చిన్న కొడుకు, వాడే నన్ను బతికిచ్చినాడు. ఇప్పుడు నాకు అది ట్రాన్స్ఫర్ అయ్యి 10 నెలలు అవుతుంది. ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడుతా. సో ఆమెకు మనకో బిడ్డ ఉంది 4 ఏళ్ళది. నా ఫోన్ తీసుకుని తను ఏదో ఒక బొమ్మ చేసి నా బిడ్డకు అది వాట్సాప్లో పంపిస్తుంది. కల్చర్ మారిపోలా, జనరేషన్ తెలివి మారిపోలా. కాబట్టి నా బిడ్డలు నా పాటలే ఎందుకు అనుకుంటారు వాళ్ళు. మైకేల్ జాక్సన్ ఇష్టం వాళ్ళకి. నా మనవరాలు వెంట దొరికినా, ఏం తాతయ్య నువ్వు అన్ని మీనింగ్ఫుల్ రాస్తావు వద్ద పాటలు, ఇదో తిట్టయిపోయింది నాకు. నువ్వేంటి తాతయ్య వచ్చే రాములమ్మ అంటావు, అదంటావు, ఒకటే జననం ఒకటే మరణము, ఇవన్నీ అన్ని మీనింగ్ఫుల్ రాస్తావు, సరదాగా రాయవు అని నా మనవరాలు నన్ను ఎక్కిరిస్తూ ఉంటుంది. సో ఇవాళ మారిపోతున్న కల్చర్కి అనుకూలంగా మనం మారాలి. నా కొడుకులు మారిండ్రు. వీ డోంట్ ప్రెస్ కదా. మీ మేనల్లుడు గారికి వస్తే ఉత్తేజ్ గారు, ఆయన మంచి రైటర్, ఆయన రైటరు, యాక్టరు అన్ని కదా. వాడికి వచ్చింది, వాళ్ళ నాన్న కూడా గొప్ప కవి. వాళ్ళ మేనమామ నేను కవి, వాడికంటే ముందు పుట్టినాయి. మేనమామ పోలికలు ఎటువైనా వస్తాయి, మేనల్లుడికి వస్తుంది. వాళ్ళ తాత కవి అంటే మా నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తాత కవి, వాళ్ళ నాన్న కవి, వాళ్ళ మేనమామ కవి. వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది కదా. కానీ వాళ్ళ కూతురుకి వచ్చిందా? రాలేదు కాబట్టి పాట అని పేరు పెట్టుకున్నట్టు అయింది. కాబట్టి ఏదో ఒకటి వస్తుందమ్మా. ఇప్పుడు నా పిల్లలు అందుకోలేదు ఏమో, నా మనవడు అందుకుంటాడేమో. ఇప్పుడు నా మనవరాలు అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది, ఒక కళ వచ్చినట్టే కదా. కానీ మీ మనవరాలకి మీరు చెప్పండి అన్న, అసలు ఎందుకు సరదాగా ఉండవు, ఎందుకు లేవు సరదాగా మీ పాటలు ఎన్నో ఉన్నాయి. ఈ పాట ఎంత సరదాగా ఉంటుంది. వచ్చింది అన్నట్టు మెచ్చుకుంది. ఓహో, మళ్ళీ అదే కాదు, మన మురారి సినిమాలో మీరు రాసిన పాట కూడా బంగారు కళ్ళ పుచ్చము ఎంత సరదాగా ఉంటుంది. సో మీరు రాసిన పాటలు ఇటు సరదాగా, అటు మీనింగ్ఫుల్గా, కొంచెం సాహిత్యం మంచి ఇట్లా సొంపుగా చెవులకి అనిపిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఇవి అన్ని జనరేషన్స్కి కావాల్సిన పాటలు అని చెప్పొచ్చు. ఇక దాని తర్వాత ఇందాక మీరు రేలా రేలా అని ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడారు. ఈ ప్రోగ్రాంలో మీరు, అనంత శ్రీరామ్ గారు, గోరేటెంకర్, ఓకే, థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్. ఫస్ట్ నేను, ఎల్లారేశ్వరి, గోరేటెంకన్న గారు, ఉదయభాను. సో మీరు చేసిండ్రు కదా. మీరు 3 కలిసి చేసినప్పుడు ఎంతోమంది కళాకారులని కళ్ళ ముందు స్టేజ్ పైన చూసినప్పుడు నిజంగా అసలు ఎంత సౌభాగ్యం అనిపిస్తుంది. ఇది తెలంగాణకి ఉన్న సౌభాగ్యం వాళ్ళే అనిపిస్తుంది. మంగ్లీ ఎవరు, కొన్ని వాళ్ళ గోండు రవి, శివనాగులు, మన ఖమ్మంలో జాన్, నా పేరు సరిగా మన అక్కడ శ్రీకాకుళం అటువైపు బంగారు రాజు, వీళ్ళందరూ పిల్లల్లాగా వచ్చారు. వాళ్ళని మేము మా భుజాల మీద ఎత్తుకున్నాం, వాళ్ళ జానపదాలను మెచ్చుకున్నాం. జానపదంలో ఉన్న అద్భుతమైన అర్థాన్ని తీసి నేను చెప్పాను. ఇప్పుడు సారంగా దరి చెప్పలా, అట్లా చెప్పి జానపదానికి ఒక అద్భుతమైన విలువ కలిగించడంలో నేను, గోరటి వెంకన్న, ఎల్లారేశ్వరి గారు, ఉదయభాన్ ప్రతినిధి. అట్లాగే ఆ రేలా డైరెక్టర్ ఉన్నాడు సురేష్, అతను మూల విరాట్. తెలంగాణ యొక్క జానపదాన్ని తీసుకొచ్చి టీవీ ద్వారా తీసుకొచ్చి దానికి ఒక టీవీ తీసుకొచ్చిన వాడు సురేష్. అవును.
అవును. కనుక వీళ్ళందరూ పాత్రధారులమే. సూత్రధారులు జానపదులు. సూత్రధారి అంటే భగవంతుడే నడిపించే సూత్రధారి. సో మరి మీతో పాటు ఇట్లా కలిసి చేసిన వాళ్ళు, మీతో పాటు కలిసి ప్రయాణించిన వాళ్ళల్లో మీకు ఎవరి పాటలు బాగా ఇష్టం, మంచిగా అనిపించేది ఎవరు? ఇప్పుడు ఇంత సాహిత్యం తెలిసిన వ్యక్తికి అంత ఈజీగా ఒకరివి నచ్చవు, ఎవరు పడితే వాళ్ళవి. ఇప్పుడు గురువుగా ఒక రోల్ మోడల్గా కాకుండా మీతో పాటు కలిసి ప్రయాణం. నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో అందరు పిల్లలు పాడే పిల్లలు, రాసే పిల్లలు కాదు. రాసే వాళ్ళలో నాకు 1 సంవత్సరం పాటల్లోనే నాకు జాతీయ అవార్డు వచ్చింది. కానీ 10 సంవత్సరాల పాటలు పోటీ పెడితే వచ్చేటువంటి జాతీయ అవార్డు గోరటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుందని పాటలు చెప్పాను. నిజంగా ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. ఈ కాలం నా సమకాలీన రచయితలలో నేను 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టే రచయిత, ఏకైక రచయిత గోరటి వెంకన్న. నిజంగా ఆయనకి 2 చేతులు ఎత్తి దండం పెట్టచ్చు ఆయన పాటలకి, అంత అద్భుతమైన రైటర్ ఆయన. సింపుల్. నిజంగా మా సమకాలి కూడా. అవును అవును. ఎవరి ముద్ర వారిది, ఎవరి ధోరణి వారిది, ఎవరి ఆశయం వారిది. నిజంగా ఎవరి ఆరాటం వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకి ఆ పదాలు, ఆ సాహిత్యాన్ని కాపాడే ఆరాటం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఎందుకంటే పోరాటంలో నెగ్గాలి కాబట్టి. అది అబ్బా ఏమన్నా ప్రసాద్ నేనే కలుపుతున్నా అంటే నాతో పాటు చిన్నపిల్లవే కదమ్మా. అయ్యో తప్పకుండా నేను ఆ పదానికి ఒప్పుకుంటా, ఎట్లయినా ఒప్పుకుంటా. గెలవలేక ఎంతైనా మీ ఎక్స్పీరియన్స్ మీదేనా, ఎక్స్పీరియన్స్ నాదే కాబట్టి ఓడిపోవాల్సిందే మీ ముందు మేము. అంటే ఎక్కడ మత్తు గుండెలో పుట్టిన పిల్లాడు గుండె మీద ఎత్తుకున్నప్పుడు తంతాడమ్మా, ముద్దుగా అనిపిస్తుంది మాకు. మీరు ఎంత పైకి వెళ్ళి మాకన్నా ఎంత మేము ఇట్లా చూడాల్సి వచ్చినా మాకు ఈర్ష్య ఉండదమ్మా. మా పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో అనిపిస్తుంది. మధుప్రియ, మేము అంత పైకి వెళ్తున్నాం అంటే మీ పైన ఎక్కుతూ పోతున్నాం అన్నది మాకు గుర్తుంటది అన్న. మధుప్రియ వచ్చిండే పాడితే కూడా ఆమె 26-30 కోట్ల మంది చూసారు. అప్పుడు మాకెంత ముచ్చటేసిందో. మా అమ్మాయి మా ముందులో వచ్చి 12 ఏళ్ళ పిల్ల వచ్చిందమ్మా, చేసుకుని వచ్చి ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనంటే ఆయన పాడుతుంటే లేచి వెళ్ళి దగ్గర తీసుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం మేము. అమ్మాయి వాళ్ళ ఇంటర్నేషనల్గా అమ్మాయికి ఎంత గుర్తింపు ఉంది. కాబట్టి మేము దానికి మాకు ఈగోలు ఈర్ష్యలు ఉండవు. మన సాహిత్యాన్ని మనం కాపాడలేము కదా. అది ఒక వంశధార అమ్మ, ఇదేమో అంశధార. మా నాన్నకు నేను వంశధారం, జానపదానికి అంశధారం. నేను ఒక్కడనే కాదు, నా సమకాలీనంలో పాడుతున్న, ఆడుతున్న, రాస్తున్న వాళ్ళందరూ, మ్యూజిక్ చేస్తున్న వీళ్ళందరూ కూడా ఆ జానపద అంశధారలమ్మే. ఏది మాది కాదు, అన్ని మావే, అన్ని మనవే. మీరు పాడుతున్న పాటలన్నీ మావే. ముజే మేరే పాస్ కుచ్ భీ నహీ బట్ సబ్ కుచ్ హై. దట్స్ ఇట్. డెఫినెట్లీ అన్న. అయితే నేను వచ్చేటప్పుడు మీరు పాట రాస్తా ఉన్నారు కదా, నాకు అప్పుడు అనిపించింది ఇట్లా ఎన్ని రాసుకొని ఉంటారు కదా మీరు, ఎన్నో పాటలు రాసుకొని ఉంటారు, కానీ కొన్ని మాత్రమే తెరెక్కుంటే, కొన్ని మాత్రమే బయట వినిపించుంటాయి. అట్లా వినిపి అని మీ మనసుకి బాగా నచ్చిన పాట ఏది? సినిమా పాటలోనా? ఏదైనా సినిమా పాట అని కానీ, మీరు రాసుకున్న దాంట్లో బయటికి రాని పాట మీకు నచ్చింది. అయితే బయటికి రాని పాట అంటే ప్రైవేట్ పాటకి సినిమా పాటకి తేడా ఉంటుంది. ఆ 2 విధాలుగా కూడా బయటికి రానిది మీరు రాసుకొని పెట్టుకొని ఉంటారు కదా కొన్ని పాటలు. ఇప్పుడు సినిమా డైరెక్టర్లకు ఎన్నో స్టోరీస్ ఉంటాయి, కొన్ని మాత్రమే బయటికి తీసుకురాగలుగుతారు. సమాజంలో అద్భుతమైన పేరు వచ్చి నాకు అద్భుతమైనటువంటి ఐకాన్ లాంటి పాట ఉంది ఒకటి. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేను ఒక 25 మంది సినిమా డైరెక్టర్లకు వినిపించిన, అందరు బాగుందంటారు, తర్వాత పెట్టుకుందాం అశోక్ అని పక్కన పెట్టేస్తారు. దాన్ని నేనేం చేయను, అక్కడ నేను లోపడెక్కడో అనిపించదా, అయ్యో ఇంత మంచి పాట అంటారు పెట్టుకోరే అనిపిస్తుంది. అట్లాగే టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది. ఇది నా ఐకాన్ సాంగ్. దాసరి నారాయణరావు గారు మొట్టమొదటి కలయికలో వినిపించగానే, నిన్ను ఈ సినిమా లోపల స్త్రీ అంత ఎత్తుకు నిలబెడతానరా, బ్రహ్మదేవుడు వచ్చి అడ్డం పడుకున్నా కూడా నేను ఆగను, నువ్వు ఒక నెక్స్ట్ స్త్రీలా చేస్తానని చెప్పి ఆయన అన్నాడు. ఈ పాట విని, ఈ పాట సినిమాలో వచ్చింది కానీ నీకే తెలియదు, నీకే తెలియదు, కెమెరామెన్ తెలియదు, డైరెక్టర్ గారు తెలియదు, ఎవరికి తెలియదు. అక్కడ అనిపించదు మనకు, దీనికి కదా నేషనల్ అవార్డు రావాలి అనిపిస్తుంది కదా, మరి రాలేదే. అంతెందుకు ఇప్పుడు వేటూరి గారు కూడా ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, అది నచ్చలా, అది కాలిపోయే పువ్వా నీకు రాగాలేదు కానీ నిరాశ పెట్టేది కాదు. గాలినై వచ్చాను, వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అన్నది
అందులో మజా ఉన్నది, అది అందులో కిక్ ఉన్నది, వచ్చాను భువనానికంటే దాంట్లో ఫీల్ ఉంది, ఒక ఎదుగుదల ఉంది, ఒక అభ్యుదయం ఉంది. కాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకంటే చచ్చిపోయేదానా నీకు సోకులు ఎందుకు అన్నట్టుంది కదా, దానికి వచ్చింది అవార్డు. దానికి వేటూరు గారు అన్నారు, నేనన్నా సుమా, నేనల్లా. అదే సినిమాలో అద్భుతమైన పాట అదే కిరవాణి గారు చేశారు, కానీ దానికి వచ్చేది ఉండే నాకు నేను డిసప్పాయింట్ అయినని వేటూరు గారు అన్నారు. అట్లాగే ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, దీనికి రావాలి కదా జాతీయ అవార్డు. నేను అనుకున్నాను ట్రూ చాలా ఇట్లా జరుగుతాయమ్మా. ఇప్పుడు మన కడుపులో పుట్టిన పిల్లలే ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒకడు టీచర్ అవుతాడమ్మా, ఒక డాక్టర్ అవుతాడు, ఇంకొకడు మామూలు గుమస్తా అవుతాడమ్మా. నా చిన్నప్పుడు గుమస్తా ఎందుకు అయ్యాడు? మావిడ నేను మేము నలుగురి పిల్లలు కన్నాం కదా, ముగ్గురి పిల్లల్లో ఒకరు ఇట్లా ఎందుకు అయ్యారు అంటే దానికి మనం ఏం చేయలేమమ్మా. ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, ఒక ఆయన ఇక్కడ ఎందుకు ఉన్నాడు అంటే ఏం చేయలేము. కాబట్టి మనం సృష్టించిన పాటలు కూడా అలాంటివి, మన బిడ్డలు లాంటివి. ఒక బిడ్డ వెలుగులోకి వెళ్ళి సూర్యుడిలా మండుతుంది, ఒక బిడ్డ చంద్రునిలా చీకట్లో ఉంటుంది. చంద్రుడు ఎందుకు సూర్యుడు కాలేకపోయాడు అని అనుకోవడం కాదు, ఆయన చల్లదనం ఆయనదే, ఈయన వెలుతురు ఈయనదే. ఇంకొకటి గులాబీ మొక్కలాగా ఇంట్లోనే ఉంటాడు, తులసి మొక్కలాగా. కూతురు తులసి మొక్క లాంటిది, ఆమె ఏమి ఇబ్బరు తెలియదు మా స్వప్నకి, కానీ అది తులసి మొక్క నా దృష్టిలో. వెలుగులోకి వస్తే గొప్ప, వెలుగులోకి రాకుంటే కాదు అని అనుకునే ఆలోచనే తప్పమ్మా. సో ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ప్రతి మనిషి కారణ జన్ముడమ్మా. మరి ఎందుకన్నా మీరు ఎందుకు పైకి వచ్చారు? మిగతా రణం చేసిన వాడు పైకి వస్తాడు, మామూలుగా ఉన్నవాడు మామూలుగా ఉండిపోతాడు. కారణజన్ముడు అంటే మొదలు రణజన్ముడు కావాలి, రణజన్ములు అయినోడే కారణజన్ముడు అని పేరు తెచ్చుకుంటాడు. అండ్ ఇందాక మీ చిన్న కొడుకు అన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది, మనం ఇందాక ఒక ముచ్చట తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాం. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే లివర్ని కొంచెం మీకు ఇచ్చి, అంటే నిజంగా కన్న కొడుకు మళ్ళీ మీకు ప్రాణం పోసుకొని బతికించుకోవడం అనేది అంటే ఇవాళ గొప్ప విషయం. నేను చనిపోతే ఇవాళ ఈ సారంగ దర్య పాట లేదమ్మా, 2020 జనవరిలోనే చనిపోవాలమ్మా. నేను అది కన్ఫర్మ్ చేసిండ్రు అందరూ. ఇంతకీ ఏమైంది మీకు అప్పుడు? నా లివర్ పాడైపోయిందమ్మా, లివర్ పాడైపోయి లివర్ తీసేయాల్సి వచ్చింది. అది నాకు చివరిదాకా తెలియలేదు. సో ఆ టైంలో నా ముగ్గురు పిల్లలు మేము ఇస్తాం అన్నారు. నా కూతురు అన్నది అమెరికా నుంచి వాడు వస్తా అన్నాడు, వీడు ఇస్తా అన్నాడు. అప్పుడు నేను డాక్టర్కి చెప్పాను, సార్ నా ముగ్గురు పిల్లలు ఇస్తామంటున్నారు, మీ ఎట్లా సార్ అంటే, అందరికంటే చిన్నోడిని తీసుకుందామని డాక్టర్లు సెలెక్ట్ చేసుకున్నారు నా చిన్నోడిని. సో ముగ్గురు పిల్లలు ఇస్తామన్నారు. వీడు నవ్వుతారు సార్ మీరు చెప్తే, కటింగ్ షాప్కి వచ్చినట్టు వచ్చి నన్ను వీడు హాస్పిటల్కి. ఇంత టెన్షన్ లేదు దానికి. ఏముంది నాన్న, ఇంత కొంచెం కదిలిస్తారు, నీకు పెడతారు, నన్ను కుట్టేస్తారు, పంపిస్తారు, అంతే కదా. దాని గురించి ఇంత పరేషాన్ ఎందుకు నాన్న, మేము ఏడుస్తున్నాం. ఎందుకంటే నాతో పాటు వాడిని కూడా పణం పెట్టాల్సి వస్తుంది కదా. మా ఆవిడ పరిస్థితి ఏంది, ఒకవైపు కొడుకుని ఒక ఆపరేషన్ థియేటర్ పంపించాలి, ఇటు భర్త నన్ను పంపించాలి. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది. అలాంటి టైంలో వాడు ఏమంటాడు, ఏముంది నాన్న, నాకు కొంచెం తీసుకుంటారు, నాకు అది తీసుకున్నాను, నేను పెట్టేస్తాను నాన్న, అంతే కుట్లేస్తారు, అయిపోతుందా, నేను 2-3 నెలలు నేను ఓకే, నువ్వు కొంచెం టైం తీసుకుంటున్నా అని కటింగ్ షాప్లో ఏదో కటింగ్ కోసం వచ్చినట్టు వచ్చి వాడు హాస్పిటల్కి. సో ఆ విధంగా మీ చిన్న కొడుకు మీతోనే ఉన్నాడు అనమాట ఇక్కడ. మరి ఇంట్లో ఇప్పుడు ఎవరెవరు ఉంటారన్న మీ ఇంట్లో? నేను, మా ఆవిడ, మా చిన్న కొడుకు, మా చిన్న కోడలు, నా చిన్న మనవరాలు. అబ్బా, ఇంతకన్నా సౌభాగ్యం ఏముంటుంది మనిషికి, చెప్పుండ్రి. అసలు సంతోషం, మన పిల్లలు మనతో ఉన్నారు అంటే చాలా, అంతే. అయితే మరి మీ పెద్ద ఆయన అమెరికాలో, వాడు పెద్ద ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు అమ్మ. పెద్ద ఆయన చైతన్య, భార్య హిమబిందు, కొడుకు పేరు శౌర్య తేజ, చిన్న పేరు బిడ్డ పేరు శిఖరగామి. బాగుంది పేరు. ఇక్కడ కరీంనగర్లో నా కూతురు ఉంటుంది, వాళ్ళ భర్త డాక్టర్ విజయ్ కుమార్. నాకు ఒక డౌట్ వస్తుంది, వీళ్ళందరికీ పేర్లు మీరే పెట్టిరా? డెఫినెట్గా నేను పెట్టినా. పేర్లు ఏంటంటే అర్థం అయిపోయింది. అంతే వాళ్ళే కదమ్మా, నా స్నేహితుల మనవరాళ్ళకి కొడుకులకు బిడ్డలకు కూడా నేనే పెట్టినా. సో నా కూతురుకి ఇద్దరు అమ్మాయిలు, ఒక ఆమె పేరు వర్షిత, ఇంకో ఆమె పేరు లాలిత్య. బాగుంది, చాలా మరి ఉత్తేజాల బిడ్డకు పాట అని పేరు పెట్టినప్పుడు అది కూడా అడ్వైస్ కూడా మీరే ఇచ్చారా? లేదు, ఉత్తేజ్ వాడు రైటరే కదా, వాడు నాకు చెప్పాడు, మామయ్య నేను పాపకి పాట అని పెడుతున్నాను, అదిరిపోయింది రానా. అసలు నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది అన్న అదైతే. కానీ మీతోని అలా మాట్లాడుతుంటే నాకైతే ఎంత ఇన్స్పిరేషనల్ అనిపిస్తుందంటే, మీలాంటి ఒక వ్యక్తి చాలామందికి రోల్ మోడల్. సో ఈ రోజుల్లో ఇప్పటి కాలంలో సినిమా ఇండస్ట్రీకి రైటర్లు ఎంతోమంది వస్తున్నారు, డైరెక్టర్లే కానీ రైటర్లే కానీ, వీళ్ళందరూ కూడా సొంతగా పాటలే కాకుండా స్టోరీలు ఇవన్నీ రాసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరి కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే మార్పు అనేది చాలా ఉంది. ఇప్పుడు మీరు అన్నారు
నాకు నచ్చింది నా కొడుకుకి నచ్చదు, నా కొడుకుకి నచ్చింది ఆయన బిడ్డకి నచ్చలేదు. అంతే కదా. నువ్వు రాసిందే ఏం తాత ఇది అన్ని పాటలు అని అడిగింది. మరి అలాంటప్పుడు ఈ జనరేషన్కి కావాల్సింది ఇస్తూ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా సాహిత్యాన్ని, ఆ ఆస్తి ఏదైతుందో దాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే దానిపైన ఒక చిన్న మాట చెప్పరా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫీల్డ్లోకి వచ్చి అది సినిమా రంగమే కావచ్చు, లేదా వేరే జానపద రంగమే కావచ్చు, లేదా ఇంకేదో రంగం, వాళ్ళు పేరు తెచ్చుకున్నారు అంటేనే వాళ్ళు చాలా స్టఫ్ ఉన్న వ్యక్తి అనమాట. వాళ్ళు అన్ని తెలుసుకుని వాళ్ళు వచ్చినట్టు లెక్క. వాళ్ళు బాగా చదువుకొని బాగా అర్థం చేసుకుని వచ్చినమాట. వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. కానీ ఏదైనా ఒక రంగంలోకి మనం వచ్చినప్పుడు ఏమి లేదా చిన్న ముచ్చట, మనం ఏదైతే చేయదలుచుకున్నామో దాని మీద నిజంగా ప్రేమ ఉండాలి. ఒల్లెక్కాల ప్రేమ ఉండొద్దు. కంప్లీట్గా ప్రేమ ఉండాలి, నిజమైన ప్రేమ ఉండాలి, అందులో నిజాయితీ ఉండాలి, హృదయం నుంచి ప్రేమించాలి. ఒల్లెక్కాల ప్రేమించొద్దు. వెండి తెర మీద పేరు కనబడుతుందని ప్రేమించొద్దు, గుండె తెర మీద ముద్ర వేస్తానని ప్రేమించాలి. అట్లా ఇష్టపడాలమ్మ ముందు. తర్వాత దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏదైతుందో అది కంఠ దగ్గరంగా నేర్చుకోవాలి. ఇప్పుడు టప్పున ఇది ఇట్లా అంటే ఏంటి, ఇప్పుడు ఏదో పాట రాశాను, రేపు శేఖర్ కమల్ గారు పిలిచి ఒక భరతనాట్యం చేస్తున్న ఒక అద్భుతమైన ఒక మంజు భార్గవి లాంటి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే ఆ త్యాగరాజు, శ్యామశాస్త్రి, ఆ క్షేత్రయ్య వాళ్ళందరూ కనపడేటట్టుగా నువ్వు పాట రాయాలన్నప్పుడు, సార్ ఏదో జానపదం రాస్తా సార్, సారంగధరి రాస్తా, కానీ అది నాకు రారాదు సార్ అంటే ఎవడు రమ్మన్నాను నేను ఇక్కడికి? ఎవడు రమ్మన్నాను నేను? నిలబడటానికి వచ్చినప్పుడు పడిపోకుండా ఉండు, నిలదొక్కునేలా రా, నీ వెనక చతురంగ బలాలతో రావాలి, నీకు అన్ని విషయాల మీద సాధికారికత ఉండాలి. ఇంత మంచి మాట చెప్పారు కదా. అయితే నన్ను ఆఫీస్లో నేను వచ్చే ముందు కొందరు అడుగుమని ఒక ప్రశ్న అడిగినారు. ఏంటిది అని అంటే, సార్ అంత మంచిగా రాస్తాడు, ఎలాంటి పాటనైనా రాయగలుగుతాడు, అలాంటి మనిషి ఎందుకు కొన్ని రోజులుగా రాయట్లేదు అని. మరి ఎందుకు దానికి కారణం? ఏడాది నుండి అయితే నేను హాస్పిటల్లో ఉన్నాను కదమ్మా. దానికి ముందు కూడా చాలా రోజులు అయ్యన్న, మీరు ఇప్పుడు మళ్ళీ ఇట్లా రీఎంట్రీ ఇచ్చేది బద్దలైపోతుంది. లేదు, ఇప్పుడు పాట బద్దలైనప్పుడు కవి జ్ఞాపకం వస్తుంది మీకు. గోవిందుడు అందరి వాడిలో నీలిరంగు చీర అనే పాట రాసింది నేనే. రోబో శంకర్ గారికి ఇనుములో హృదయం మొలిచింది అన్నది నేనే. మువ్వల్లే రవ్వల్ అని రాసింది నేనే. వచ్చిండే రాసింది నేనే. సో అప్పటికి ఇప్పటికి గ్యాప్ అంతా ఓన్లీ ఈ 1 year గ్యాపే అంటారా? ఇది 1 year గ్యాపే ఉంటది. ఒకటి వచ్చిన కొత్త జనరేషన్ ఉంటుంది, ప్రతి 10 సంవత్సరాలకి ఒకరి ప్రభ ఉంటుంది. నేను చంద్రబోసు 95లో వచ్చినాం. మేము కొంత కాలం ఒక 10 సంవత్సరాలు మేము ఆక్రమించుకున్నాం. ఆ తర్వాత రామజోగ శాస్త్రి రాలా, అనంత శ్రీరామ్ రాలా, శ్రీమణి రాలా, వాళ్ళకి స్పేస్ ఉండదా? మేమేమన్నా స్పేస్ ఏమన్నా మాదేమన్నా కబ్జా చేసుకున్నామా? మేము ఎవరు ఆస్తి కాదు, ఎవరు హక్కు కాదు. అబ్జం లాగా వస్తే కబ్జాలు, అబ్జం అంటే పువ్వు, అబ్జం లాగా వస్తే కొత్త తరం కబ్జాలు ఇద్దరు నైదిక్తా, కబ్జాలు నడువై నైచెల్తే, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుందమ్మా. మీరు ఎప్పుడైనా చూడండి, సముద్రాల గారప్పుడు కూడా ఒక స్పేస్ ఉంది, అప్పుడు ఒక 10 మంది రైటర్స్ ఉంటారు. మీరు ఈ మాట అన్నారు కాబట్టి అడగబుద్ది అవుతుంది నాకు ప్రశ్న. ఎందుకో నేను సరే ఇదే లాస్ట్ ప్రశ్న అనుకుంటున్నా కానీ అయితలేదు నాతో. కాదు, శేఖర్ కమల్ గారు మాట చెప్పాలి పాట గురించి. చెప్పండి. ఏంటంటే ఇవాళ పాట బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అనగానే అది మొట్టమొదటి క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ శేఖర్ గారు. మీరు ఆ పాట చూడండి, ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద ఇల్లు కనబడుతుంటది, ఒక మొఘల్ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక లాగుంటది అనమాట. చార్మినార్ ఇట్లా ఉంటాయి కదా, ఆ ఉర్దూ కల్చర్ లో ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఆర్చ్ నుంచి మనం తీసుకుపోతాం, కమాన్ ఆర్చ్. పాట వినబడక ముందే మిమ్మల్ని తీసుకెళ్లి ఆ పల్లెటూరు తీసుకుపోయాడు ఆయన. ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతాం మనం, అక్కడ ఉన్నట్టు. దండం పెట్టాలి కదా శేఖర్ కమల్ సార్కి. తర్వాత చూస్తే జప్ అని ఒక బొమ్మలు వచ్చేస్తాయి, ఒక పల్లకి, అది మన నిర్మల్ బొమ్మలు. హౌ బ్యూటిఫుల్! ఆయన కల్చర్ పట్ల ఆయన యొక్క శ్రద్ధకి, ఈ పాటకి ఇది పెట్టాలి బ్యాక్గ్రౌండ్ అని అనుకునే ఆయన ఊహకి ఎన్నిసార్లు ప్రణామం చేయాలి శేఖర్ గారికి. అట్లాగే మీరు అక్కడ పసుపు దంచుతూ ఉంటారు. ఇప్పుడు పసుపు దంచడం ఎవరికి తెలుసమ్మా? గ్రైండర్ అని చెప్తావు. నిన్ను ఏమంటే మీ ఇంటికి వస్తే నేను గ్రైండర్ చెప్తావు నువ్వు, అయిందా? తర్వాత అమ్మ నాకు ఇడ్లీ కావాలంటే ఇసురుతావా? మన అమ్మలు
నేను కూడా అంటున్నాను, మన అమ్మలు, మన అమ్మమ్మలు, మన నానమ్మలు ఏ పసుపు ఎట్లా పట్టారు, ఏ పసుపు ఎట్లా దంచారు, ఏ పిండి ఎలా విసిరారో ఇవాళ సాఫ్ట్వేర్ కల్చర్ల మనవాళ్ళకి, సాఫ్ట్వేర్ తరాలకి పిండి ఇలా తయారైందయ్యా, అన్నం ఇలా తయారవుతుందయ్యా, అన్నం చెట్లు కావయ్యా అవి వరి, అన్నం చెట్లు బియ్యం చెట్లు కావు తండ్రి. నా మనవాడు అన్నాడు, బియ్యం చెట్లు కదా తాత అంటే, బియ్యం చెట్లు కాదయ్యా వరి. ఉన్నప్పుడు అట్లే అయింది కదా బియ్యం చెట్లు. అందుకనే ఇవాళ తరానికి ఈ పాట వంక తీసుకుని ఎన్ని చూపించినాడు ఆ మహానుభావుడు. ముందు ఆయనకి, ఆయన ఆర్ట్ డైరెక్టర్ అంటారే వాళ్ళకి దండం పెట్టారు ఫస్ట్. నెంబర్ 2, ఈ పాట తీసుకున్నది ఎవరి దగ్గర తీసుకున్నాం? జానపద దగ్గర తీసుకున్నాం. ఆ జానపదలకు చెందుతుంది కదా ఈ కీర్తి. తర్వాత ఈ పాటను పాడినటువంటి పిల్లలు ఉన్నారు, అది మంగ్లీ కావచ్చు, కొమలి కావచ్చు, ఇంకెవరో కావచ్చు, చాలా మంది పాడారు, వాళ్ళందరికీ చెందుతుందిగా. అయిందా? దగ్గరికి అయిపోయింది. ఆ తర్వాత దీన్ని అద్భుతంగా ట్యూన్ చేసిన పవన్ హ్యాట్స్ ఆఫ్ కదా. ఉన్నప్పుడు లేని పాటకు ట్యూన్ చేయడం ఎవడైనా చేస్తాడు, నేను కూడా చేస్తా. ఉన్నదాన్ని మళ్ళీ అద్భుతంగా చేయడం ఎంత గొప్ప విషయం. పవన్ శేఖర్ మాస్టర్ని మర్చిపోతే ఎంత న్యాయం ఉంటుంది. ఇది ఆ రోజు వచ్చిండే కావచ్చు, ఇవాళ ఈ పాట కావచ్చు. శేఖర్ మాస్టరు ఎంత అర్థం చేసుకున్నాడైనా తెలంగాణ కల్చర్ని. సాయి పల్లవి కిడ్లాగా అనిపిస్తాడు. సాయి పల్లవి యొక్క బాడీ లాంగ్వేజ్కి తగినట్టుగా మూమెంట్స్ పెట్టడం, హౌ బ్యూటిఫుల్. ఆ కీన్ అబ్జర్వేషన్. ఓ సాయి పల్లవి ఈ పలుకు ఆమె ముఖంలో ఇలా పలుకుతుంది, ఈ భావం ఇలా పలికిస్తుంది, దానికి నేను ఎలా పెట్టాలి, ఒక స్టెప్ ఎలా పెట్టాలి, ఒక భంగిమేలు ఇవ్వాలి, ఏ బ్లాక్ పెట్టుకోవాలని పెట్టిన శేఖర్ మాస్టర్కి ఈ గ్రేట్ పోదు, పాడిన మంగ్లీకి పోదు, అక్కడ కెమెరామెన్కి పోదు, రాసిన మీకు కూడా వస్తుంది అన్న. అది ఒక్కటి వదిలేసి మిగతా అని చెప్తారు కాబట్టి నేను చెప్తాను. అంటే అది ఎట్లాగా ఉండే కవి బ్రహ్మ కాబట్టి నేను బ్రహ్మ ఎట్లా చెప్పుకుంటాను కనుక నేను కూడా ఉన్నాను, నేను సైతం ఉన్నాను, కానీ వీళ్ళందరినీ మరచిపోకుండా ఉన్నాను. అది నేను సంతోషపడేది. నేను పక్క వాళ్ళని మర్చిపోలేదు అని చెప్పడానికి. సో డెఫినెట్లీ నేను కూడా అదే అన్న. ఈ తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు బేస్ కాబట్టి మిమ్మల్ని తొక్కుంటూనే పైకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అంటే మీరు అన్నట్టుగా మీ గుండెల పైన ఆడుకొని మీ భుజాల పైన ఎక్కి అట్లా 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 మీదకి ఎదిగిన వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ అందరూ మీలాంటి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. అయితే ఇందాక నేను అడగబోయింది మాత్రం అడిగేయాలనిపిస్తుంది నాకు మళ్ళీ. అంటే మీరు అన్నారు కదా కబ్జా అని. చాలు, ఇది ఒక్క పదం అంటే చాలు, అందరికి అర్థమైంది. ఎవడి రంగంలో కబ్జా పెట్టుకోలేడు, ఇంకొకటి వచ్చేస్తాడు అంటారు. మరి కబ్జాలు చాలా కనిపిస్తున్నాయి. కబ్జా అంటే మరి రాజకీయం కదమ్మా, అది కబ్జాలు చాలా ఉన్నాయి అమ్మా. కబ్జాలు ఒక్క భూముల మీదనే కాదమ్మా, నాలాల మీద కబ్జాలు, చెరువుల మీద కబ్జాలు, కుంటల మీద కబ్జాలు, కబ్జాలు. మరి అట్లా కబ్జాలు లేకపోతే ఇళ్ళకి నీళ్ళు ఎందుకు వస్తాయి? నీళ్లు ఉండే త్రోవల ఇల్లు కట్టుకుంటే నీళ్లు రావా? అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా ఏ విధంగా నేను అక్కడికి ఇది చేయాలా అని ఆలోచిస్తున్నా, సబ్స్టిట్యూట్ చేయాలని ఆలోచిస్తున్నా. ఎట్లా అంటారు? కబ్జాలు అవుతున్నాయి ఆడ కూడా, కానీ దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలంటారు మరి పాపం వచ్చేటోళ్ళకి? ఇప్పుడు చిత్తశుద్ధి అనేది ఉండాలమ్మా ఎవరికైనా. అది కొనుక్కునే వాళ్లకు, అది కబ్జా చేసే వాళ్లకు, ఆ భూమిని రక్షించాల్సిన ప్రభుత్వానికి, నేతలకు, అందరికీ చిత్తశుద్ధి. వండర్ఫుల్ అన్న, చెప్పకనే చాలా విషయాలు చెప్పిండ్రు మీరు. సో దీన్ని చాలా సింపుల్గా నేను చెప్పేయబోతున్నా ఏంటి అని అంటే, ఎవరైతే ఈ ఫీల్డ్లోకి ఏ ప్రొఫెషన్లోనైనా రావాలనుకునేటోళ్ళు, అది ఎవరైనా కావచ్చు, కెమెరామ్యాన్లే కావచ్చు, మేకప్ మ్యాన్లే కావచ్చు, సింగర్లే కావచ్చు, రైటర్లే కావచ్చు, డైరెక్టర్లే కావచ్చు, ప్రొడ్యూసర్లే కావచ్చు, హీరోలు, హీరోయిన్, నేను కూడా కావచ్చు. చాలా మంది ఉదయం లేదా, అద్భుతమే లేదా, నీ ప్లేస్ నీకు వచ్చిందే అంటే నీ కబ్జా నువ్వు చేసుకున్నావే, ఇతరుల కబ్జా ఉందని నువ్వు అద్భుతం ఉండిపోలే కదా. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు అన్నట్టుగా చిత్తశుద్ధి, మన పని పైన మనకు ఉండాల్సిన నిజమైన ప్రేమ, నిజం లోపలి ప్రేమ. అది ఉలక్కాల ప్రేమ కాదు, తెలంగాణ మాట అంటే హుళక్కి. ఈ రెండు నాకున్నాయి కాబట్టి నేను ఇక్కడ వరకన్నా రాగలిగిన అనేది నేను సంతోషపడుతున్నాను. వెరీ వెరీ వార్మ్ ఫీలింగ్ వస్తుంది నాకు. నేను కన్ఫర్మ్ చేస్తుందమ్మా, నీ రికమెండేషను, నీ యొక్క ఇంకేదో చేయదు, నీ కమిట్మెంట్ నిన్ను కన్ఫర్మ్ చేస్తుంది.
ట్రూ అన్న, బట్ చాలా మంచి మాటలు చెప్పిండ్రు. చాలా ప్రతి ఒక్క పదం కూడా చాలా అవసరమైనవి అనిపించింది ఈ సమయానికి. మీతో మాట్లాడి చాలా మంచిగా అనిపించింది అన్న. ముందే చెప్పాను మీకు నేను, సారంగధర్య అంటే ఏంది, సారంగధరుడు అనే ఒక కథ ఉంది మనకు. అంటే పురుషుడైతే సారంగధరుడు, ధరుడు, స్త్రీ అయితే సారంగధర్య. ఇది ప్రజలు పెట్టినట్టు, ఇది ఫస్ట్ టైటిల్ చేసినటువంటి న్యాయం, తెలుసుకోవాల్సిన న్యాయం. ఆమె కడవ పెట్టుకొని వెళుతుంటే ఆ రైకలు మెరుస్తుంది, అలా మెరిసినాయని చెప్పేసి నువ్వేంటి అని ఎవడన్నా అంటే అటువంటిది కాదురా బిడ్డ, దానికి ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక ఇండివిజువాలిటీ ఉందని చెప్పే పాట ఏమైంది. జానపదంలోనే ఆ రోజు ఏ మహానుభావుడు అల్లిండో కానీ వాడి కాళ్ళకు మొక్కాల. ఉత్తుత్తి అమ్మాయి కాదు ఇది, అవసరమైతే ఉత్పాతం చూపిస్తుంది నీకు అని చెప్పే అమ్మాయి. అది పల్లవిలో ఉంది కాబట్టే, అది శేఖర్ గారి సినిమా క్యారెక్టర్లలో, ఆడ క్యారెక్టర్లో, స్త్రీ క్యారెక్టర్లో ఉంటుంది కాబట్టి ఆ పల్లవిని ఆయన ఎన్నుకున్నాడు. దానికి న్యాయం చేస్తానో ఏమో నాకు, ఎందుకంటే ఒసే రామలమ్మ సినిమా రాసినాడు కదా, కాబట్టి నాకు ఇచ్చినాడు అది నేను అనుకుంటా. సరే అది వచ్చేసింది. ముందే చెప్పాను నేను, నిందాస్తుతిలాగా రాశాం. ఆమెకి ఎన్ని గజ్జలు లేవు, అయినా గలగలవుతుంది, నోట్లో సున్నం లేదు, కాసలేదు, తమలపాకులు లేవు. అది ఒకసారి మునిపెట్టుతో ఇట్లా కొరికింది అనుకో, ఎర్రగా ఎక్కడైతుంది, ఆమె కొరుక్కున్న దగ్గర కాదు, నీ గుండెలో ఎర్రగా అయిపోతుంది. ఎర్రబడడం రెండు అర్థాలమ్మా. ఎర్రబడడం అంటే సిగ్గుతో ఎర్రబడడం, లేకపోతే దవడ బాల కూడా తాను ఎర్రబడడం. కాబట్టి ఎర్రబడంలో 2-3 రకాలు ఉన్నాయి. ఇది చేసాం. తర్వాత ఏం చేసాము, సెకండ్ దాంట్లో నేను ఆయన క్యారెక్టర్తో పాటు ఏం చేశాను, తేనాలి రామకృష్ణుడు అముక్తమాల్యదలో ఒక పద్యం రాశాడు. ఆ అమ్మాయి కురులు ఎంత నల్లగా ఉన్నాయంటే, ఆమె ఒక్కసారి ఆ కురులు ఇప్పి ఇట్లా దులిపితే ప్రపంచానికి చీకటి వచ్చేస్తుంది. అంటే చీకటి అంతా పోయి ఆమె దగ్గర ఉందన్నమాట, ఆమె నెత్తిలో ఉందన్నమాట. పటపట దులుపరాదే చీకటులు వెదజల్ల కానీ రాస్తారనమాట. అది ఎప్పుడో చదువుకున్న గుర్తుంది నాకు. అందుకే నేను ఇక్కడ ఏం చేశాను, నువ్వు నేను వేసుకున్నాక తెల్ల ఉంది, ఏ రంగు లేదు దీనికి, కానీ పోతే దాని జడ ఇట్లా అన్నప్పుడు జడ దాటితే మొత్తం బ్లాక్ అయిపోయింది. హౌ బ్లాక్ ఇస్ దట్ హెయిర్స్ అని చెప్పడం. ఇక్కడ వీడు నల్లగైపోయిందంటే ఇది మనకు పడేది కాదని నల్లబడిపోవచ్చు. ఎర్రగైపోయిన వాని గుండె కూడా ఇది మన చేతికి చిక్కేది కాదని ముఖం మార్చుకోవచ్చు. నలుపు అంటే ఏంది, ముఖం మార్చుకోవడం, చిన్నపోవడం, నిరాశకు గురి కావడం, ఇది ఉత్తుత్తుది కాదురో బాబు ఇది కిలాడి అనుకోవడం, అన్ని నలుపులు ఉన్నాయి. అందుకే వాడి అంగి నలుపైంది. వాడు ఏదో సోప్ దానికి మంచి షెర్వాన్ వేసుకొని లేకపోతే మంచి కోట్ పీటేసుకొని వచ్చింది అనుకో, ఏముందిలే ఈ అమ్మాయి పడిపోద్ది మనకని. కానీ ఉచ్చబడిపోయింది వాడికి. నల్లబడిపోయిందంటే ఉచ్చబడిపోయిందని చెప్పడానికి నల్లబడిపోయిందని శుద్ధంగా చెప్పిన, పరిశుభ్రంగా చెప్పా. తర్వాత అది మాట్లాడితే ఎట్లుంటుంది, ఘాటుగా ఉంటుంది. ఏమ్రా బాయ్, ఏమండి మీరు అలా చూడొద్దండి, అట్లా లేదు. ఏమ్రా బే, బొక్కలు ఇరుగొడతా బే, ఏం చూస్తున్నావురా, మీ అమ్మలే మీ సెల్లెలే ఏం చూస్తున్నావు బ్యాట్లా అంటది. అందుకని దాని మాటలు ఎట్లుంటాయంటే లవంగి ఘాటులాగా ఉంటుంది. ఏందా, ఎందుకంటే అది మరలబడితే శివంగి లాంటిది. ఆడసింహాన్ని శివంగి అంట. అందులో నేను చేసిన చమత్కారం ఏంటంటే నల్లంగి, శివంగి, లవంగి, ఫిరంగి, సారంగి, శివంగి ఇలా మనం చేసాం. దీంట్లో ఒక తెలంగాణ బిడ్డ, ఒక జానపద బిడ్డ అందం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఏ భారతదేశంలో ఏ గ్రామీణ మహిళకైనా మనం ఇచ్చినటువంటి ఇజ్జత్ ఈ పాట 2వ చరణం. ఈ పాటకు మనం ఏం చేస్తున్నామంటే భారతీయ మహిళకి, ముఖ్యంగా పల్లెటూరి మహిళకి మనం ఇస్తున్నటువంటి ఇజ్జత్, ప్రెస్టీజ్ ఈ 2వ చరణంలో చేశాను. స్త్రీ అంటే సామాన్యమైంది కాదురా, నీ అమ్మ, నీ బిడ్డ, నీ భార్య, నీ చెల్లె, ఆల్వేస్ యూ థింక్ అబౌట్ దట్ అని చెప్పడం కోసం ఇంత అందంగా, ఇంత అల్లరిగా చెప్పాం. ఈ అల్లరితనం అల్లుకోవడం, ఇంత అందంగా చెప్పడం అనేది కవిగా నేను చేసిన పని. అలా ఒక జానపదాన్ని తీసుకుని ఆ పదాలను చెడగొట్టకుండా రాసినాను. అప్పుడు ఆ పాట తీసుకుని శ్రీశ్రీ పదాలు చెడగొట్టుకుంటూ రాశాను. ఇలా ఈ పాటలో ఒక కల్చర్ ఉంది, ఒక జానపద సోయగం, ఇవన్నీ కలిస్తే ఇవాళ 24 గంటల్లో 1 కోటి వ్యూస్ వచ్చిందనేటువంటి దానికి ఈ గొప్పతనం అశోకుది కాదు, అందరిది, తెలంగాణ ప్రజలది, జానపదాలది. జనుల నాలుక మీద నివసిస్తున్న జానపదానికి ఈ 1 కోటి వ్యూస్. నాట్ ఫర్ అశోక్, నాట్ ఫర్ మౌగ్లీ, నాట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ కల్చర్ రెస్పెక్ట్ ఈజ్ కమింగ్ నౌ. ఇంకా వస్తుంది, ఇంకా రావాలా. నేను అదే పనిగా రాస్తున్నాను ఇటువంటి పాటలు.
చాలా మంచిగా అనిపించింది అన్న నీతో మాట్లాడి. అలా చాలా మంచిగా అంటే ఎట్లా అనిపించింది అంటే నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా నిజంగా ఈరోజు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరికి అవసరం. ఏది కూడా ఇందులో ఇది అనవసరం ఒకసారి తిప్పేద్దాం ఛానల్ అనుకోవడానికి లేదు. అంత అద్భుతంగా మాట్లాడింది. వండర్ఫుల్ అన్న, చాలా చాలా మంచిగా అనిపించింది. ఏబిఎన్ ప్రేక్షకులకి ఒక అద్భుతమైన పాట గురించి చాలా వివరమైన లోతులోకి వెళ్ళి సత్యాలు చెప్పే అవకాశం ఇలా దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ పోయెట్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. చూసిండ్రు కదా మరి ఇట్లా మంచి మంచి మాటలు మాట్లాడుకున్నప్పుడు మస్తు అనిపిస్తుంది అబ్బా. నాకైతే లోపల ఇట్లా ఇట్లా జింకలు దుక్కినట్టు అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది. మరి మీకు కూడా ఇంటర్వ్యూ చూసి అట్లనే అనిపించింది కాబట్టి చూడాలనుకుంటే మళ్ళీ చూడొచ్చు మీరు ఏబిఎన్ యూట్యూబ్లో. మిస్ అయితే కూడా చూడండి. సరేనా? చూస్తూనే ఉండండి ఏబిఎన్.